ఈరోజు వరసిద్ధ వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు చిత్తూరు జిల్లాలో ప్రారంభం అవ్వడం జరిగింది. పొద్దునే కాణిపాకానికి వెళ్ళి ఆ దేవుని ఆశీస్సులు పొంది వచ్చాను. అలాగే మన రాష్ట్రంలో వరదల కారణంగా మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు, మిగతా బృందం అంతా కూడా అక్కడే ఉండి వరద బాధితుల సహాయ సహకారం నేను కూడా అక్కడ 16వ వార్డు ఇన్ఛార్జిగా ఉండడంతో ఒక చిన్న పిలుపు ఇవ్వడంతో చిత్తూరు నియోజకవర్గ అందరూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన అభిమానం గౌరవం ఉండిందో అందరూ కూడా వారికి సహాయం ఏమైతే బియ్యం కావచ్చు, ఆయిల్ కావచ్చు, అలాగే ఇంకా ఏది తోచితే అది వారి వంతు సహకారాన్ని పంపించారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంలో కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యంగ్ డైనమిక్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే ఈ ప్రభుత్వానికి కూడా ఉండాలి. ఎందుకంటే నేను అక్కడ ప్రత్యక్షంగా వరదల్లో చూశాను. అది చాలా బాధాకరం. ఎందరో భోజనానికి లేక 1-2 రోజులు ఇబ్బంది పడినా మన ముఖ్యమంత్రి గారు తక్షణమే అందరినీ ఆ వరదల సహాయ దీనికి ఇన్ఛార్జిగా నియమించి వారికి టిఫిన్, భోజనాలు, పాలు, బ్రెడ్, బిస్కెట్లు, అలాగే ఈరోజు గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రికి కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి ఆశీస్సులు, ఆరోగ్యానికి దేవుడు ఎప్పుడూ ఆయనకి నిండు 100 ఏళ్ళు జీవించాలి. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. గత 6 రోజుల నుండి ఇంటికి కూడా పోకుండా అక్కడే కలెక్టరేట్లోనే బస్సులో ఉంటూ ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేస్తూ 1-2 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. కాబట్టి భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, అధికారాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.